హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో బెండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ ని వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. మనం ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం వలన మనకు బెండకాయలకున్న జిగురు అనేది పూర్తిగా పోయి బెండకాయ ఫ్రై టేస్ట్ చాలా బావుంటుంది. మనము బెండకాయల్ని ఈ విధంగా ఫ్రై చేయకుండా డైరెక్ట్‌గా కర్రీ చేసామనుకోండి, కొద్దిగా జిగురుగా ఉంటుంది కదా! ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము కర్రీ చేసామనుకోండి, టేస్ట్ బావుంటుంది. మనకు జిగురనేది కొద్దిగా కూడా ఉండదు. చూడండి, మనము బెండకాయల్ని ఫ్రై చేసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలండి. అప్పుడు మనకు బెండకాయలు బాగా ఫ్రై అయిపోయినట్టు. ఈ విధంగా ఫ్రై అయిన బెండకాయల్ని ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాము. చూడండి, చాలా చక్కగా వేగిపోయాయి కదా! కంపల్సరీగా బ్రౌన్ కలర్‌లోకి వేగాలండి. అప్పుడే జిగురనేది పోయి బెండకాయ ముక్కలు సెపరేట్ అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన బెండకాయ ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాం కదా! ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకి పల్లీలను తీసుకోండి. ఈ పల్లీలని ఈ ఆయిల్‌లోకి వేసేసుకొని మనము గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మనకు పల్లీలు లోపల వరకు గూడా ఫ్రై అయ్యి టేస్ట్ బావుంటుంది. మరి హై ఫ్లేమ్‌లో పెట్టకండి. హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి పైన మాడిపోయి లోపల చక్కగా ఫ్రై అవ్వవు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు పల్లీలు గూడా ఫ్రై అయిపోయాయి కదా! వీటిని కూడా బౌల్‌లోకి తీసేసుకుందాము. చూడండి, ఇలా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ ఉంది కదా! ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలని వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రను వేసుకోండి. మనకి ఈ పోపంతా వేగాలి. ఈ పోపంతా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అయినా, ఫ్లేవర్ అయినా చాలా బావుంటుంది. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. పసుపుని, సాల్ట్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పసుపుని, సాల్ట్‌ని వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని, అలాగే పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్‌కి సరిపడా కారాన్నయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కారాన్ని యాడ్ చేసిన తర్వాత గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే మనకు కారం అనేది మాడిపోతుంది. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే, మనకు ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. బెండకాయ కర్రీ అన్నా, ఫ్రై అన్నా, బెండకాయ అనగానే వామ్మో అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా! ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి, టేస్ట్ బావుంటుంది. బెండకాయ వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, మనకు 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై ఇలా కనుక చేశారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మనకు ఈ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఇలా రెడీ అయిన బెండకాయ ఫ్రైని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. కరెంట్ పోవడం వలన వీడియో క్వాలిటీ కాస్త తగ్గిందండి. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంతే అండి. నా స్టైల్‌లో బెండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపించాను కదా! మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.